మీ కామెంట్ సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా సుబ్బు గారు అన్న గుడ్ నైట్, మీకు కూడా గుడ్ నైట్ అన్న, శుభరాత్రి. సెప్టెంబర్ అక్టోబర్ నో సేల్స్ వినోద్ కుమార్ గారు, సారీ బ్రో, అప్పటికి ఎవరు ఊహించలేము. ఇక బాలకృష్ణ గారు, డోంట్ వరీ, ఏమీ కాదు, ఆగస్టు 30 కేజీల బాక్స్ 500 నుంచి 700 తగ్గదు, ఇంకా ఎక్స్పోర్ట్ ఉంది. సెప్టెంబర్ వరకు 2021 అనంతపురం స్టాక్ 5 లక్షలు వచ్చినా 500 అమ్మింది, బికాజ్ ఎక్స్పోర్ట్ అయ్యింది కాబట్టి. దిస్ ఇయర్ ఆల్సో సేమ్, డోంట్ వరీ. బై ఈసారి అనంతపురం 5 lakhs రాదు స్టాక్, బికాజ్ హెవీ వాటర్ ప్రాబ్లం. దిగుమతి రోజు దిగుమతి పెరిగినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2021 సెప్టెంబర్లో అనంతపురంలో 5 లక్షల చిన్న బాక్సులు వచ్చినా కూడా ధర ₹5 వెళ్ళింది. ఇంకా ఎక్స్పోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్ కొనసాగుతుంది కాబట్టి ఎవరు కంగారు పడకండి. అయితే అనంతపురం 5 లక్షల దిగుమతి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ నీటి సమస్య విపరీతంగా ఉందని బాలకృష్ణ గారు కామెంట్ పెట్టారు. ఇక మన మరొకటి పరిశీలిస్తే నవీన్ కుమార్ గారు, ఏటీపీ స్టార్ట్ అయ్యింది, 80,000 ప్లస్ బాక్స్ ఈరోజు. టాప్ క్వాలిటీ డిమాండ్ మాత్రం ఇంకా 10 days ఉండొచ్చు, తర్వాత అది కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది. దీనికి రిప్లై వచ్చింది శివకుమార్ గారు, ఇప్పుడు నాటితే రేట్స్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా అన్న. శివకుమార్ గారు మామూలు చెబుతూనే ఉంటారు, ఒక అన్నదాత మీకు రిప్లై ఇచ్చారు నవీన్ కుమార్ గారే. టమోటా పంట అదృష్టంతో ఏ మూలన ఏ రైతు ఎప్పుడు పండిస్తాడు ఎవ్వరు ఊహించలేరు, అంతా ప్రకృతి చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఈ ప్రకృతి మేలు చేస్తుందో, ఈ ప్రకృతి ఎప్పుడు ఎవరికి మేలు చేస్తుందో, ఎవరికి కీడు చేస్తుందో ఎవరికి తెలియదు బ్రో. ఒకటే విషయం అండి, టమోటా పంట ఇప్పుడు నాటుకోవచ్చు. టమోటా పంట అదృష్టం తాట, టమోటా లాంటిది, టమోటా ధర దైవాధీనం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న చింతామణిలో ఓన్లీ శాంపుల్ కాయలు మాత్రమే టాప్ రేట్ పోతున్నాయి, మీడియం కాయలు 300 నుంచి 200 పోతున్నాయి. ఎగ్గుని బాలుగారు, 1 weekలో అనంతపురం 3 లక్షలు వస్తుంది, నెక్స్ట్ 1 weekలో అనంతపురం 2 lakhs స్టాక్ వస్తుంది. బాలుగారు అయితే 3 లక్షలు అంటున్నారు, నాగరాజు గారు అయితే 2 లక్షలు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మల్లేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్, వెరీ 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 గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇండియన్ డాడ్స్ గారు, సయ్యద్ భాయ్ ప్లీజ్ స్టాక్ వీడియోస్ చేయొద్దండి. అలాగే ఆనంద్ అగ్రికల్చర్ శ్రీనాథ్ అన్న, హలో అనంతపురం. కవితక్క, మీరు కూడా అనంతపురం అండ్ కోలార్ స్టాక్ వీడియోస్ చేయొద్దండి, ఓన్లీ రేట్ చెప్పండి చాలు ప్లీజ్. నేను చూసిన కొంతమంది ఫార్మర్స్ ఏటీపీ స్టాక్ ఎక్కువ వస్తుంది, రేట్స్ డౌన్ అవుతాయని మాగడానికి మందులు వదిలేస్తున్నారు, దానివల్ల కూడా స్టాక్ ఎక్కువ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు చెప్పింది బాగానే ఉందన్నా, మనం చెప్పకపోయినా కూడా ఖచ్చితంగా ఈ సమాచారం వచ్చేస్తుంది, దాన్ని ఎవరు ఆపలేము. ఎందుకంటే స్టాక్ వీడియో కోసం ఎదురు చాలామంది ఉన్నారు, అన్నదాతలు కానివ్వండి, అటు వ్యాపారస్తులు కానివ్వండి. మీ యొక్క విజ్ఞప్తి నేను స్వీకరించలేకపోతున్నాను, ఐఎమ్ సారీ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మొత్తం మీద చూస్తే అనంతపురంలో వచ్చే వారం అయితే 2 లక్షలు వస్తుంది, ఒక అన్నదాత 3 లక్షల వరకు రావచ్చు, మరొక కామెంట్ పెట్టారు. ఇంకో అన్నదాత అయితే దిగుమతి పెరిగినా కూడా ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి, ఇదైతే నిజమే ఎక్స్పోర్ట్ ఉంది, ధరలు తగ్గవు, అన్నదాతలు భయపడాల్సిన పని లేదని అన్నదాతలు భరోసా ఇస్తున్నారు. మొత్తం మీద చూస్తే అన్ని మార్కెట్లలో అన్ని చోట్ల కూడా కొత్త కాయలు 60 వాళ్ళ మొలకొచ్చిన వీడియో మీరు కూడా చూసే ఉంటారు. ఇండియన్ అగ్రికల్చర్ హరినాథ్ రెడ్డి వీడియో పెట్టాడు, స్టాక్ వీడియోని భారీగా వచ్చింది దిగుమతి, అన్ని చోట్ల రోజు దిగుమతి పెరుగుతుంది. మరి చూడైతే ఎక్స్పోర్ట్ అయితే ఉంది, ఎందుకంటే ఇప్పుడైతే ఉత్తర భారతం భారీ వర్షాలు పడుతుంది, ఇప్పుడు టమాటాలు వచ్చే అవకాశం కూడా లేదు. మరొక నెల రోజుల పాటు కూడా మన టమాటాలే. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.